హాయ్ ఎవ్రీవన్. రీసెంట్గా బాహుబలి సినిమా రిలీజ్ అయిపోయి 10 సంవత్సరాలైన సందర్భంగా నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారనమాట. దాని పేరు బాహుబలి ది టార్చ్ బేరర్. సో ఈ సినిమా తాలూకు డీటెయిల్స్ అంతా క్యాస్ట్ అండ్ క్రూ షేర్ చేసుకోవడం, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఆ డాక్యుమెంటరీలో ఉన్నాయి. సో బాహుబలి గురించి చాలా చూసేసాం, ఇంకా మొత్తం చూసేసాం అనుకున్నా కూడా ఈ డాక్యుమెంటరీలో చాలా విషయాలు ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ షేర్ చేసుకుంటుంటే చాలా సర్ప్రైజింగ్గా, చాలా ఎమోషనల్గా అనిపించింది. అప్పుడే 10 years అయిపోయిందా బాహుబలి రిలీజ్ అయిపోయిందని చెప్పేసి చాలా ఎమోషనల్గా అనిపించింది అనమాట. సో ఇలాగా బాహుబలి గురించి క్యాస్ట్ అండ్ క్రూ షేర్ చేసుకునే ప్రాసెస్లో రాజమౌళి గారు కూడా ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటూ ఆల్మోస్ట్ కలనీళ్ళు పెట్టుకున్నారనమాట. చాలా ఎమోషనల్ అయిపోయారు రాజమౌళి గారు. అదేంటంటే బాహుబలి పార్ట్ 1 రిలీజ్ అయిన తర్వాత బాహుబలి మన డైరెక్టర్ రాజమౌళి గారు భార్య రమ గారు బయటికి వెళ్ళింటే తను ఒక షాపింగ్లో ఒక ఆవిడ కలిశారంట, ఒక పెద్ద ఆవిడ. కలిసి బాహుబలి చూశానండి, మీరు బాహుబలిలో వర్క్ చేశారు కదా, సో నాకు చాలా బాగా నచ్చింది, చాలా ఎమోషనల్గా అనిపించింది. బాహుబలి 2 కూడా చూడాలని ఉంది, కానీ నాకు క్యాన్సర్ అని తేలిందండి. నేను బాహుబలి 2 వరకు నాకు ప్రాణాలతో ఉంటానో లేదు తెలీదు, బట్ బాహుబలి 2 వరకు నేను ప్రాణాలతో ఉండాలి, బాహుబలి 2 చూడాలని ఆశగా ఉందని చెప్పేసి చాలా దైన్యంగా ఎమోషనల్గా మాట్లాడారంట రమ్మగారితో. అదే విషయాన్ని రాజమౌళి గారు ఈ డాక్యుమెంటరీలో షేర్ చేసుకుంటూ ఆల్మోస్ట్ తను బర్స్ట్ అయిపోయి ఎమోషనల్గా కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఒక సినిమా తాలూకు ఎంత సెన్సిటివ్గా వాళ్ళు ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ దాన్ని ఫీల్ అయితే మనకు అంతగా ప్రజెంట్ చేయగలరనమాట స్క్రీన్ మీద. నాకు ఇలాగ రాజమౌళి గారు కంప్లీట్గా బరస్ట్ అయిపోయి కన్నీళ్ళు పెట్టుకొని షేర్ చేసుకుంటుంటే ఆర్ట్కి ఉన్న పవర్ ఇంత ఉంటుంది అనిపించింది. ఎందుకంటే రాజమౌళి గారు ఒక సీన్ కన్సీవ్ చేసుకునేటప్పుడు పేపర్ మీద కానీ, లేదంటే సెట్స్ మీద కానీ, లేదంటే ఆర్టిస్టుల దగ్గర కానీ, ఇలా రకరకాల వేరియస్ ఫేజెస్లో చాలాసార్లు అదే సీన్ని రిపీటెడ్గా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. చాలా ఎమోషనల్ కూడా, చాలా పీక్గా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు అనమాట. పేపర్ మీద కానివ్వండి, దాన్ని సెట్స్లో వాళ్ళతో ఆర్టిస్టులతో షేర్ చేసుకోవడం కానివ్వండి, తర్వాత అదే అనుకున్న సీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కానీ, దాన్ని మళ్ళీ ఫుటేజ్ని మానిటర్లో చూసుకున్నప్పుడు, దాన్ని రికార్డ్ చేసేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు, తర్వాత ఫైనల్ మిక్స్ అయిపోయిన తర్వాత ఆడియన్స్తో పాటు థియేటర్లో కూర్చొని చూసేటప్పుడు, ఇలాగా ఇన్నిసార్లు అదే సీన్ని అంతగా చూసేసి ఎమోషనల్ ఒక పీక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి కూడా ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్ టార్చ్ బేరర్ డాక్యుమెంటరీలో ఆల్మోస్ట్ తను చాలా ఎమోషనల్ అయిపోయి బర్స్ట్ అయిపోయారు అనమాట. నాకు అది చూడంగానే ఏమనిపించిందంటే రాజమౌళి గారు ఇంకా బాహుబలి తీయడానికి వెళ్తున్నారు ఒక సీన్ కన్సీవ్ చేసుకొని, సో అని అంత ప్యూర్గా ఎమోషనల్ అయిపోయి తను బరస్ట్ అయిపోయారు అనమాట. సో ఆర్టిస్ట్ కానీ ఒక ఫిల్మ్ టెక్నీషియన్ కానీ ఎమోషనల్గా ఇంత హైలో ఉంటేనే మనకు అంతగా ఒక సీన్ని మనకు కరెక్ట్గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయగలరనిపించింది. హ్యాట్స్ అప్ టు రాజమౌళి గారు. చాలా మీరు ఎంత ఎమోషనల్ అయిపోయి అంత సీన్ కన్సీవ్ చేసుకునే ప్రాసెస్ ఉండడం వల్లనే మాకు ఇలాంటి లెజెండరీ ఫిల్మ్స్ మీరు చేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ద గ్రేట్ ఫిల్మ్స్ టు ద నాట్ ఓన్లీ ఫర్ ద ఇండియా, టు ద వరల్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజమౌళి గారు. తర్వాత రాజమౌళి గారిని ఇంతగా బరెస్ట్ అవ్వడము ఒకసారి చూశాను. అది బాహుబలి పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కీరవాణి గారు శివుని ఆన సాంగ్ ప్లే చేస్తూ రాజమౌళి గారిని స్టేజ్ పైనకి ఇన్వైట్ చేసే ప్రాసెస్లో ఆ మ్యూజిక్లో ఆ ప్రజలంతా అరుస్తుంటే అక్కడ క్రౌడ్లో అంతా రాజమౌళి గారు స్టేజ్ పైనకి వచ్చేసరికి అంత స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చేటప్పుడు రాజమౌళి గారు బర్స్ట్ అయిపోయారు. సినిమా గురించి తను చేసిన ఒక పెద్ద ఎపిక్ సినిమా తాలూకు రిసీవింగ్ తాలూకు ఎమోషనల్ అయిపోయి చాలా బర్స్ట్ అయిపోయి తను కన్నీళ్ళు పెట్టుకున్నారు. మళ్ళీ మనం పబ్లిక్లో ఈ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో కన్నీళ్ళతో చూస్తుంటే నేను కూడా ఎమోషనల్ అయిపోయాను. హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్ రాజమౌళి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఎపిక్ మూవీస్ టు ద వరల్డ్. థ్యాంక్ యూ.